మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న 30/45 మరియు 54/81 భిన్నములు సమాన భిన్నములు అవునా కాదా చూద్దాము. ఒక సులువైన పద్ధతి అంటే రెండు భిన్నాలను సూక్ష్మీకరించి వచ్చిన భిన్నములను పరిశీలించి సమానమా కాదా అని చెప్పటం. ముందుగా 30/45 అనే భిన్నము తీసుకుందాం. 30 మరియు 45 యొక్క పెద్ద కారకం ఏది చెప్పండి. ముందు 15తో పరిశీలిద్దాం. 30 15తో భాగింపబడుతుంది. 45 15తో భాగింపబడుతుంది. అవునా? 30 అంటే 15 × 2. అదే విధముగా 45 అంటే 15 × 3. మనము హారమును లవమును 15తో భాగించవచ్చు. అలా భాగిస్తే ఏమవుతుంది చెప్పండి. లవములో 15/15 అంటే క్యాన్సిల్ అవుతుంది. అలాగే హారంలో కూడా 15/15 క్యాన్సిల్ అవుతుంది. అలా క్యాన్సిల్ అయ్యి మిగిలిన భిన్నము 2/3 అవుతుంది. అంటే 30/45 అనే భిన్నమును 2/3 భిన్నముతో సమానం అనవచ్చు. అవునా? 2/3ని ఇంకా ఎంత ప్రయత్నించినా దీన్ని మించి సూక్ష్మీకరించలేం. ఇప్పుడు 54/81 అనే మరో భిన్నమును చూద్దాం. కొంచెం ఆలోచిస్తే 54 మరియు 81 9తో భాగింపబడుతుంది. 54ని 9 × 6 అని వ్రాయవచ్చు. అలాగే 81ని 9 × 9 అని వ్రాయవచ్చు. ఇప్పుడు లవమును హారమును 9తో భాగించుదము. అలా భాగిస్తే లవములో 9/9 అంటే 1, అలాగే హారంలో కూడా 9/9 అంటే 1 వస్తుంది. అప్పుడు మనకి 6/9 వస్తుంది. దీన్ని సూక్ష్మీకరించగలమా చూద్దాం. 6ని 3 × 2 వ్రాయవచ్చు. 9ని 3 × 3 అని వ్రాయవచ్చు. అంటే లవమును హారమును 3తో భాగించుదము. అలా భాగిస్తే 3/3 1 లవములో, అలాగే హారములో 3/3 1 వచ్చును. ఇప్పుడు మనకి 2/3 మిగిలింది. దీన్ని ఇంకా సూక్ష్మీకరించగలమా? సూక్ష్మీకరించలేము. మొత్తానికి మనకు అర్థమైంది ఏమిటి? ఇచ్చిన రెండు భిన్నములు సూక్ష్మీకరించగా మనకి వచ్చిన విలువ 2/3, 2/3 అంటే ఈ రెండు భిన్నములు సమాన భిన్నములు.